హాయ్ అండి, వెల్కమ్ టు తషికా ఫ్యాషన్ ప్లానెట్ అండి. ఈరోజైతే ఫ్యాన్సీ శారీ కలెక్షన్ చూపిస్తున్నాను. ఫ్యాన్సీ శారీస్లో ఫస్ట్ టైప్ ఆఫ్ శారీస్ చూపిస్తున్నాను అండి. హెచ్ఓ క్రేప్ ప్రీమియం శారీస్ అనమాట. చాలా చాలా బాగున్నాయి అనమాట. ఈ శారీస్ వచ్చేసి ఇదిగోండి, ఒక శారీ అయితే ఆఫ్లైన్లో సోల్డ్ అవుట్ అయిపోయిందండి నేను వీడియో తీయకముందే. ఇదైతే ఫస్ట్ శారీ చూపిస్తున్నాను. ఫస్ట్ డిజైన్ ఆల్ ఓవర్ బనారస్ వీవింగ్ టైప్ వస్తే దానిపైన మీనాకారి వస్తుంది అనమాట. బోర్డర్ అయితే ఇలా ఇచ్చేసాడు. శారీ అయితే చాలా 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 బాగుంటుందండి. ఇదిగోండి, బోర్డర్ అయితే ఇలా ఇచ్చేసాడనమాట. ఎలిఫెంట్స్ కానీ ఇలాగా బాగా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట. చాలా బాగుంది శారీ. ఇదిగోండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంటుందండి. స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది. పట్టు శారీకి ఏమాత్రం తీసుకున్నట్టు ఉంటుందండి. డ్రేపింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఒకసారి ఓపెన్ చేసి మీకు ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంది, పళ్ళు బ్లౌజ్ చూపించేస్తాను. ఇదిగోండి, కింద బోర్డర్ అయితే ఇలా ఇచ్చేసాడు కదా. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి పైన బోర్డర్ ఇలా వచ్చేసిద్ది. ఇప్పుడైతే పళ్ళు బ్లౌజ్ చూపించేస్తాను ఎలా వచ్చింది అనేది. బ్లౌజ్ అనేది సపరేట్గా ఇచ్చాయండి, ఆపోజిట్ కలర్ వస్తుంది అనమాట. ఒకసారి చూసేద్దాం. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. చాలా గ్రాండ్గా ఇచ్చాడు పళ్ళు. ఇది పళ్ళు పార్ట్. వీటిలో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి. చాలా చాలా బాగుంది. ఇది చిన్న స్మాల్ బార్డర్స్ నచ్చే వాళ్ళకైతే బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొంతమంది స్మాల్ బార్డర్స్ ఇష్టపడతారు కదా. ఇదైతే స్మాల్ బార్డర్ వచ్చేసింది. 2 స్మాల్ బార్డర్ అనమాట. 2 సైడ్స్ స్మాల్ బార్డర్ వచ్చింది. దీంట్లో కూడా ఎలిఫెంట్స్ ఇలాగ మీనాకారి వర్క్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. ఇదేంటంటే నార్మల్ డిజైన్ ఉంటుంది, దానిపైన వీవింగ్ ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ వీవింగ్ అండి. ఇది చాలా చాలా బాగుంది ఈ శారీ కూడా. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. పళ్ళు బ్లౌజ్ అనేది ఎలా వచ్చేసింది. బ్లౌజ్ అయితే ఆపోజిట్ కలర్ బాటిల్ గ్రీన్ ఇచ్చేసాడండి. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. ఇలా స్మాల్ బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. ఇప్పుడు పళ్ళు చూద్దాము. పళ్ళు అయితే చాలా చాలా గ్రాండ్గా ఇచ్చాడండి. ఇదిగోండి పళ్ళు పార్ట్. ఇది పళ్ళు అనమాట. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి. చాలా చాలా బాగుంది. కెమెరాలో కొంచెం డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది. ఇదైతే బాటిల్ గ్రీన్ అనమాట. బాటిల్ గ్రీన్ మీద ఇలా గోల్డ్ వీవింగ్ వచ్చేసింది, కానీ సిల్వర్ వీవింగ్ లా కనిపిస్తుంది కెమెరాలో, కానీ ఇది గోల్డ్ వీవింగ్ ఏనండి. ఇదిగోండి, ఇది కూడా స్మాల్ బార్డర్ వచ్చేసిద్ది అనమాట. 2 సైడ్స్ స్మాల్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఈ బుటాసే వస్తాయండి. ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ అనేది చూపించేస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి, బ్లౌజ్ అయితే రెడ్ కలర్ ఇచ్చేసాడనమాట. చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ ఇలా ఇచ్చేసాడు. వీటిలోనే నెక్స్ట్ కలర్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మంచి పెసరపచ్చ గ్రీన్ కలర్ అండి. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసిద్ది అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చేసిద్ది. చిన్న బోర్డర్ అండి. ఇది కూడా స్మాల్ బోర్డర్ వచ్చిందనమాట. ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది చూపించేస్తాను. శారీ మొత్తం ఇలానే వస్తుందండి. ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ చూపించేస్తాను. ఇదిగోండి, బ్లౌజ్ అయితే పింక్ ఇచ్చేసాడనమాట. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చేసిద్ది. పళ్ళు చూసేద్దాం. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఇలా ఇచ్చేసాడు. ఇదైతే బ్లౌజ్ పీస్. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసిద్ది. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇందులో నెక్స్ట్ కలర్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి. ఆల్రెడీ ఒక టైప్ చూపించాను కదా, ఇది కూడా సేమ్ కలరే, కాకపోతే దీని మీద డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. బోర్డర్ కూడా చేంజ్ అవుతుంది, డిజైన్ బోర్డర్ కూడా చేంజ్ అవుతుంది. కలర్ మాత్రం సేమ్ అనమాట. దీనికి ఏంటంటే బిగ్ బోర్డర్ ఇచ్చేసాడు. దానికి 2 స్మాల్ బోర్డర్స్ కదా. దీనికి ఏంటంటే ఒకటి బిగ్ బోర్డర్, ఒకటి స్మాల్ బోర్డర్ వస్తుంది అనమాట. ఇలాగా ఆల్ ఓవర్ శారీ అంతా లీవ్స్ లాగా వస్తుందండి. లీవ్స్ ప్లస్ మీనాకారి వివింగ్ వస్తుంది అనమాట మధ్యలో. ఇదిగోండి, ఇది చాలా చాలా బాగుందండి. ఇదిగోండి,
ప్రీమియం శారీస్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ చూపించేస్తాను ఎలా వచ్చినాయి అనేది. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ ఇలా ఇచ్చేసాడనమాట. ఒకసారి పళ్ళు చూపించేస్తాను ఎలా వచ్చిందనేది. ఇదిగోండి, ఇది పళ్ళు పార్ట్. పళ్ళు చాలా చాలా గ్రాండ్గా ఇచ్చాడండి. ఇదిగోండి, ఇది పళ్ళు పార్ట్ అనమాట. నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. ఇందులో నెక్స్ట్ కలర్ ఆఫ్ శారీ చూసేద్దామండి. ఇందులో ఇదిగోండి, నెక్స్ట్ కలర్ వచ్చి మంచి ఆరెంజ్ కలర్ అండి. దాని మీద ఇలా బార్డర్ ఇచ్చేసాడనమాట. స్మాల్ బార్డర్ వచ్చింది, పైన కింద కూడా స్మాల్ బార్డర్ వచ్చిందండి. ఇలాగా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చేసిద్ది. ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపించేస్తాను. ఇదిగోండి, ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసిద్ది అనమాట. పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం. ఇదిగోండి, బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చేసాడనమాట. దీనికి కొంచెం డిఫరెంట్ షేడ్లో కనిపిస్తుంది, కానీ కలర్ మాత్రం బాటిల్ గ్రీన్ అండి. ఆరెంజ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడనమాట. ఇప్పుడైతే పళ్ళు పాటు చూసేద్దాం. ఇదిగోండి, పళ్ళు అయితే ఇలా ఇచ్చేసాడండి. ఇందులో హెచ్ఓకే ప్రీమియంలో ఇంక ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ చూసేద్దాం అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లో నెక్స్ట్ శారీస్ అండి. సావర్య పట్టు శారీస్ అయినా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా వీటిల్లో. ఫస్ట్ శారీ చూసేద్దామండి. ఇదైతే పింక్ కలర్, రాణి పింక్ కలర్ వస్తుంది అనమాట. కాకపోతే వేరే షేడ్లో కనిపిస్తుందండి. కెమెరాలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఇదైతే కాపర్ వీవింగ్, ఇది గోల్డ్ కాదు, కాపర్ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందనేది. ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసిద్దండి. పైన కింద స్మాల్ బార్డర్ వచ్చింది అనమాట. ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం. పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి. పళ్ళుకి ట్యాజిల్స్ కూడా వచ్చాయన్నమాట. ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ వస్తుంది. పళ్ళుకి ఫుల్ జెరీ వీవింగ్ వస్తుంది. బ్లౌజ్ చూపించేస్తాను. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఇలా బుటాస్ వచ్చి ఇలా బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. సింగిల్ కలర్, ఆపోజిట్ కలర్స్ ఏం రావు. దీని మీద కాపర్ వీవింగ్ వచ్చింది, పింక్ మీద, రాణి పింక్ మీద. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. దీని మీద కాపర్ వీవింగ్ వచ్చేసరికి చాలా బాగుందండి. నెక్స్ట్ చూసేద్దాం, నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇందులో సావర్య పట్టులో నెక్స్ట్ వచ్చేసి మంచి రత్నావళి కలర్ అండి. ఇక్కడ సో బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసి రత్నావళి కలర్ అనమాట. దీని మీద సిల్వర్ వీవింగ్ వచ్చిందండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపించేస్తాను. ఇదిగోండి, పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి. ఇది బ్లౌజ్. ఇందులోనే నెక్స్ట్ కలర్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పెసరపచ్చ గ్రీన్ మీద కాపర్ వీవింగ్ అండి. ఇదైతే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇదే కలర్ పెసరపచ్చ మీద కాపర్ వీవింగ్ వచ్చింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఆల్ ఓవర్ శారీ ఎలా వచ్చిందనేది, ప్లస్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందనేది. బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి. ఆల్ ఓవర్ శారీ వీవింగ్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడనమాట. మీనాకారి వీవింగ్ వచ్చింది మధ్య మధ్యలో, మొత్తం కాపర్ వీవింగ్ మీద మీనాకారి వీవింగ్ వచ్చిందనమాట. ఇది పళ్ళు. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ప్లెయిన్గా వస్తుందండి. బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించేస్తాను ఎలా వచ్చిందనేది. పళ్ళు ఇలా ఇచ్చేసాడండి. ఇది పళ్ళు పార్ట్. బ్లౌజ్ చూపించేస్తాను ఎలా వచ్చిందనేది. ఇది బ్లౌజ్. ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, విత్ బోర్డర్ వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్, పళ్ళు. ఇది ఇందులో ప్లెయిన్గా వచ్చినవి ఇంకా 2 more కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దామంటే. అవి అయితే ఓపెన్ చేయను, కలర్స్ చూపిస్తాను, కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో వచ్చేసి క్రీమ్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా ప్లెయిన్గా వస్తుంది అనమాట. సేమ్ ఇదే మోడల్, కాకపోతే బోర్డర్ చేంజ్ అయిద్దండి. ఈ బోర్డర్ కలరే వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్, కాకపోతే వైట్గా కనిపిస్తుంది కానీ ఇది క్రీమ్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్కి పింక్ కలర్ వచ్చిందండి. బోర్డర్ అయితే ఇలా ఇచ్చేసాడు అనమాట. బోర్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నిటికీ.
ఇదిగోండి ఇది పళ్ళు పాట వస్తుంది అనమాట. బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా వచ్చి బార్డర్ వస్తుంది అనమాట, ఈ కలరే వచ్చి. నెక్స్ట్ కలర్ చూద్దామండి, సావర్య పట్లో. ఇదిగోండి మస్టర్డ్ ఎల్లో మీద ఇలా కాపర్ వీవింగ్ వచ్చిందనమాట. చూడండి ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది. బోర్డర్ అయితే ఇలా ఇచ్చేసాడండి. పళ్ళుకి ట్యాజిల్స్ ఇచ్చాడనమాట ఇలాగా. ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దాం. పళ్ళు ఇలా వచ్చేసిందండి. ఇది పళ్ళు పార్ట్ అనమాట, ఇది పళ్ళు. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఎలా ఇచ్చాడనేది. ఇది బ్లౌజ్ అండి. బార్డర్ ఇలా వచ్చేసింది అనమాట. బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా బార్డర్ ఇచ్చేసాడనమాట. ఇంకా ఆల్ ఓవర్ శారీ ఇంత మూన్ వీవింగ్ వస్తుంది అనమాట. ఇలా కాపర్ ప్లస్ సిల్వర్ రెండు వస్తుందండి. చాలా బాగుంది శారీ అయితే, యూనిక్గా ఉందన్నమాట. ఇందులో నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇదైతే పెసరపచ్చ గ్రీన్ అండి. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసి బార్డర్ ఇలా ఇచ్చేసాడనమాట. ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఇలా వచ్చేసింది. బ్లౌజ్ చూపించేస్తాను ఎలా వచ్చింది. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. నెక్స్ట్ కలర్ చూసేద్దామండి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి. గోల్డ్ వీవింగ్ వచ్చిందన్నమాట బాటిల్ గ్రీన్ కలర్ మీద. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసింది. బార్డర్లెస్ అనమాట ఇది. ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్. బ్లౌజ్ చూసేద్దాం ఎలా వచ్చిందనేది. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది. ఇది పళ్ళు. సావర్య పట్లు ఇదేనండి లాస్ట్ పీస్. ఇంకొక టైప్ ఆఫ్ శారీస్ చూద్దాం ఫ్యాన్సీ శారీస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆపోజిట్ కలర్ బ్లౌజెస్ వస్తాయండి ఫ్యాన్సీ శారీస్లో. బార్డర్ అయితే ఇలా వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. సేమ్ శారీస్ వస్తాయి, కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతాయి అనమాట. బ్లౌజ్ అండ్ శారీ. ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి, మిగతా కలర్ కాంబినేషన్ చూపిస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏవి కావాలనేది కలర్స్. ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఇలా వచ్చేసింది అనమాట. ఇది ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది. దీనికి పర్పుల్కి లెమన్ ఎల్లో ఇచ్చాడనమాట. అలాగే మిగతావి కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఏమేమి ఎలా వచ్చినాయి అనేది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామండి. ఇదైతే రత్నావళి కలర్ అనమాట బ్లౌజ్, కానీ ఈ షేడ్లో కనిపిస్తుంది. ఇది రత్నావళి కలర్ అండి బ్లౌజ్. పింక్కి రాణి పింక్కి రత్నావళి ఇచ్చాడనమాట, కానీ కలర్ షేడ్ అనేది చేంజ్ కనిపించేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రస్ట్ ఆరెంజ్కి బ్రౌన్ అనమాట. ఇది బ్రౌన్ ఇచ్చేసాడు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్కి పింక్. అన్ని కలర్స్ అనేవి చేంజ్గా కనిపిస్తున్నాయండి కొంచెం. ఇది రత్నావళి కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇది గ్రీన్ అయితే, ఇది గ్రీన్కి పింక్ ఇచ్చాడనమాట. గ్రీన్ షేడ్కి పింక్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది రత్నావళి కలర్ అయితే సోప్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. దీనికి పింక్ ఇచ్చేసాడనమాట బ్లౌజ్. ఇవి కలర్ కాంబినేషన్స్ అండి, కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. పర్పుల్ అండ్ లెమన్ ఎల్లో అనమాట అది. నెక్స్ట్ టైప్ ఆఫ్ శారీస్ చూద్దామండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉండిద్ది. వీవింగ్ వస్తుంది అనమాట శారీ అంతా. ఇలా హారిజాంటల్ లైన్స్ వస్తాయండి. ఇది చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ అనేవి. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మిగతావి 9 మొత్తం 10 కలర్స్ అనమాట. ఇందులో కలర్స్ చూపించేస్తాను, ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ కావాలని అనుకున్నాలో ఆ కలర్. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం అనమాట బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చేసింది అనేది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసిందండి. ఇది పళ్ళు పాట అనమాట. పళ్ళు ఇలా వచ్చేసింది. ఇప్పుడైతే బ్లౌజ్ చూసేద్దాం. ఇదైతే బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇలా వచ్చేసింది అనమాట. మిగతావి కలర్స్ చూపించేస్తాను. 9 more కలర్స్ ఉన్నాయి అనమాట ఇందులో. అవి చూపిస్తాను, కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకునండి. ఇదిగోండి ఫస్ట్ అయితే పర్పుల్ కలర్ చూపించాను కదా ఓపెన్ చేసి, అదొక కలర్ ఉందన్నమాట. ఇది నెక్స్ట్ పికాక్ బ్లూ అంటారు కదా ఆ కలర్ అండి. కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోనండి. నెక్స్ట్ వచ్చేసి పెసరపచ్చ గ్రీన్ కలర్ ఉందన్నమాట ఇందులోని. నెక్స్ట్ రెస్ట్ ఆరెంజ్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ అంటారు కదా ఆ కలర్ అనమాట, పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అనమాట.
ఇదిగోండి పీకాక్ బ్లూలోనే ఇంకొక షేడ్ అనమాట ఇది. నెక్స్ట్ రాణి పింక్ కాకుండా ఇంకొక డార్క్ పింక్ షేడ్ వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ క్రీమ్ కలర్ అండి. ఈ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేసేయండి అండి. ఫ్యాన్సీ శారీస్లో ఇదేనండి లాస్ట్ కలెక్షన్ అనమాట. శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదండి, ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేసేయండి. నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత పేమెంట్ చేసేయండి అనమాట. నేను ప్రైజెస్ అనేవి స్క్రీన్ మీద ఇస్తాను. నార్మల్ ప్రైజ్, ఆఫర్ ప్రైజ్ రెండు అనేది స్క్రీన్ మీద ఇస్తాను, చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.